నూతన సంవత్సర వేడుకలు ముగిసి అందరూ కూడా ఆలయాల సందర్శన చేస్తున్నారు. ఆలయాల సందర్శన చేస్తున్న సందర్భంలో ప్రత్యేకంగా మనం కూడా రాజ్ న్యూస్ కూడా పురాతనమైనటువంటి శివాలయం వద్దకు వచ్చాం. ఇక్కడ ప్రముఖ జ్యోతిష్యులు రాపత్తి ప్రభాకర్ శర్మ గారు, ప్రసాద్ శర్మ గారు ఉన్నారు. ఈ ప్రసాద్ శర్మ గారిని అడిగి అసలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఏమేమి చేస్తూ ఉంటారు, ఎవరికి మంచి జరుగుద్ది, ఎవరికి చెడు జరుగుద్ది అనే అంశాన్ని తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అండి. గురుగారు చెప్పండి, ఎట్లా ఉంటుంది ఈ సంవత్సరం, ఎలా ఉండబోతుంది? ఈ యొక్క నూతన సంవత్సరం అనేసరికల్లా మనకి ప్రతి ఒక్కళ్ళు కూడా జనవరి 1 మనం 31 నైట్ ఏవేవో చేసేసి జనవరి 1 రోజున మనం యథావిధిగా ప్రతి కార్యక్రమం కూడా ఎంతో దిగ్విజయంగా ఆచరిస్తున్నాం అనుకుంటున్నారు. కానీ మనకి నూతన సంవత్సరం అనేసరికల్లా ఉగాది పురస్కరించుకునేదే నూతన సంవత్సరం. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా పాటిస్తూ ఉంటున్నారు. కానీ దీనికన్నా మనం పాటించవలసింది పూర్వం నుంచి జన్మతః, అంటే పూర్వం మన తాతయ్యల దగ్గర నుంచి ముత్తాతల దగ్గర నుంచి కూడా వచ్చింది ఏమిటయ్యా అంటే ఉగాది పురస్కారమే. ఈ యొక్క ఉగాది పురస్కారంలో ఒక తీపి, ఒక చేదు, ఒక పులుపు, ఒక దివ్యమైన ఔషధాలతో కూడిన మనం ఒక స్వామి ప్రసాదం ఆచరించి ఆ ప్రసాదాన్ని అందరూ కూడా స్వీకరిస్తూ ఉంటారు. ఆ రోజున పురస్కారం దగ్గర నుంచి కూడా ఆ రోజున పంచాంగ శ్రవణాలు ఎవరికి ఏ విధంగా ఉంటాయి, ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఏ విధంగా వారి రాశి ఫలితాలు నడుస్తూ ఉంటాయన్నది చూపిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం అంతా కూడా యథావిధిగా ప్రతి ఒక్కటి కూడా పాడి పంట ఈ విధంగా ఏ విధంగా ఉంటుంది ఏమిటి అని చెప్పి అందరికీ కూడా సంకోచాలు, అలాగే ఇప్పటిదాకా కూడా కరోనాతో ఇన్నాళ్ళు కూడా బాధపడ్డాం. ఆ తర్వాత వచ్చే సంవత్సరం కూడా ఏ విధంగా ఉంటుందో ఏమిటో, అలాగే ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది, మనకి సంతానపరంగా ఎలా ఉంటుంది అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు. కానీ ఈ యొక్క సంవత్సరం చాలా విశేషకరమైన సంవత్సరం. అయితే కొన్ని ఒడిదుడుకులు ఉన్నా సరే, కొంచెం యథావిధిగా కొంచెం ఒడిదుడుకులు ఉన్నా సరే ఈ సంవత్సరం అంతా కూడా తాఫీగా జరుగుతుంది. అలాగే మనం చేసే ఈ సంవత్సరం రాజ్యాధిపతి ఎవరయ్యా అంటే గురుడు. ఆ గురుడు చేసే పనులు ఏమిటయ్యా అంటే యథావిధిగా జరిగే కార్యక్రమాలన్నీ కూడా సద్వినియోగంగా జరుగుతూ, రాజ్యాధిపతి గురుడు అవ్వడం వల్ల ప్రతి ఒక్కటి కూడా ఏ సమస్యలు లేకుండా తాఫీగా జరుగుతూ ఉంటాయి. యథావిధిగా బంగారం కూడా అధికంగా రేటు పెరగడం, అలాగే ఈ యొక్క సంవత్సరంలో శుభకార్యములు ఎక్కువగా జరుగుతాయి. ఎందుకంటే శుక్రుడు ఉండడం వల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది, శుభకార్యాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ సంవత్సరంలో రాజకీయ విషయంలో కూడా యథావిధిగా ప్రతి ఒక్కరికి కూడా శత్రువులు వెనకాల ప్రతి ఒక్కరికి ఉంటారు. కానీ ఈ సంవత్సరం రాజకీయ విషయంగా కూడా కొంతమంది శత్రువులు ఉన్నా సరే చక్కగా రాజకీయ రంగంలో అందరూ కూడా ప్రముఖులందరూ కూడా చక్కగా వారి యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తించి ప్రతి ఒక్కరిని కూడా అనుసరించి పాలిస్తూ ఉంటారు. ఓం నమః శివాయ. అలాగే ఈ యొక్క రాజ్ న్యూస్ ఛానల్ వారు, అలాగే ఈ యొక్క రాజ్ న్యూస్ యొక్క దాంట్లో చేసే ప్రతి ఒక్కరికి ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలతో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసి, అలాగే రాజ్ న్యూస్ యొక్క ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ యథావిధిగా ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్య సిరి సంపదలతో తొలుతూగుతూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాం. అది గురుగారు చెప్పినట్లుగా పూర్తిగా అటు రాజకీయ రంగం వైపు, ఇటు రైతులు, ఇటు మహిళలు, ఏదైతే ప్రజలందరూ కూడా పూర్తిగా ఈ సంవత్సరం మన భారతీయులంతా కూడా చాలా హ్యాపీగా ఉంటారని, ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు జరగవని చెప్పేసి వారి సిచ్యువేషన్స్ని బట్టే జరుగుతాయి. మిగిలిన అంశాలు చూసుకుంటే ఎక్కడా కూడా ఎటువంటి ఉపద్రవాలు ఇటువంటి ఏమీ రావని చెప్పేసి